సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం బుధవారం 5వ సంవత్సరం 128వ రోజుకు చేరుకుంది. యువజన సంఘాల నాయకుడు, టీఆర్పీ నాయకుడు సిలివేరి ఇంద్రాగౌడ్ జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ లయనేతి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఇంద్రాగౌడ్కి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అల్పాహారంతో పాటు అరటిపండ్లు, బ్రెడ్, పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుడాల శేఖర్ గుప్తా, సామాజిక కార్యకర్త సాదిక్ పాషా, లయన్ సామ శ్రీధర్, రాము తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ప్రతినిత్యం నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మా యువ నాయకుడు, మర్కుక్ మండల యోజన సంఘాల సమితి మాజీ అధ్యక్షుడు, టీఆర్పీ యువ నేత ఇంద్రాగౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో వారి జన్మదిన చైర్మన్ శ్రీ నేతి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. అలాగే సాదక్ పాషా మరియు రాము, వివిధ లయన్స్ క్లబ్ సభ్యులు రావడం జరిగింది. ఇంద్రాగౌడ్ గారి గురించి చెప్పాలంటే యువత రాజకీయాల్లో రావాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో గతంలో ఎమ్మెల్యేగా మరియు ఎమ్మెల్సీగా, ఎంపీగా పోటీ చేసి తన అదృష్టాన్ని పరిష్కరించుకున్నాడు. యువత రాజకీయాల్లో వస్తే ఒక పెను మార్పు తీసుకురావాలనే ఒక చిన్న ఉద్దేశంతో తను ఒక ప్రఖ్యాత ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ ఒక సమాజానికి తన వంతు సేవ చేస్తూ ముందుకు వెళ్తున్న మన ఇంద్రాగౌడ్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో